నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. ఈ రోజు డియర్ డాక్టర్ కార్యక్రమంలో మనం తీసుకునే అంశం బార్థోలియన్ సిస్ట్. అసలు బార్థోలియన్ సిస్ట్ ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు, నివారణ మార్గాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారు ఫెడికస్ హోమియోపతికి సీఈఓ, అలాగే చీఫ్ డాక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. వీరు www.fedicas.com లో కూడా అందుబాటులో ఉంటారు. అలాగే వీరిని సంప్రదించాల్సిన నెంబర్ 7997101303 కి కాల్ చేయగలరు. అయితే డాక్టర్ గారితో మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, బార్థోలియన్ సిస్ట్ అంటే ఏంటి అసలుకి? బార్థోలియన్ సిస్ట్ అనేది ఒక కామన్ డిసీజ్ అండి. విమెన్లో వచ్చే కామన్ డిసీజ్. చాలామంది ఇది బయటికి చెప్పరు, వాళ్ళల్లో వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారనమాట. బార్థోలియన్ సిస్ట్ అంటే ఏంటంటే విమెన్ యొక్క వజైనల్ ఏరియాలో ఎప్పుడైతే వజైనా ఉంటుందో దానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. దీన్ని ఏమంటామంటే బార్థోలియన్ డక్ట్ అంటాం అనమాట. ఈ డక్ట్లో నుంచి ఒక చిన్న ట్యూబ్ వస్తుంది. ఆ ట్యూబ్స్ పోయి ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది అనమాట. అంటే మన పీనట్ ఎంత ఉంటుందో ఆ నట్ సైజ్లో గ్లాండ్ ఉంటుంది అనమాట. ఆ గ్లాండ్లోకి ఈ డక్ట్స్ వెళ్తాయి. సో ఎప్పుడైతే ఈ వజైనా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయో, లేకపోతే ఇన్ఫ్లేమ్ అవుతుంది, అంటే రెడ్నెస్ స్వెల్లింగ్ వస్తుందో, సో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, సో చాలా రేర్గా రెండు సైడ్లు ఒకటేసారి వస్తుంది. కొంతమందికి లెఫ్ట్ రావచ్చు, రైట్ రావచ్చు. ఎప్పుడైతే ఇన్ఫ్లేమ్ అవుతుందో దాన్ని బార్థోలియన్ సిస్ట్ అంటాము, లేకపోతే అదే పస్ కన్నా బాగా ఫామ్ అయితే బార్థోలియన్ యాబ్సెస్ అంటాము. ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే స్టార్టింగ్లో డిఫరెంట్ విమెన్ డిఫరెంట్ ప్రజెంటేషన్స్తో వస్తారనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే, సార్ మాకు వజైనల్ ఏరియాలో ఏదో పెయిన్ ఉన్నట్టు అనిపించింది, పెయిన్ ఉన్నట్టు అనిపిస్తే సర్లే రేపు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సివియర్ పెయిన్, రాత్రికి రాత్రి ఏమవుతుందంటే సివియర్ పెయిన్ వచ్చి ఎంత పెయిన్ ఉంటుందంటే మాకు సూసైడ్ చేసుకోవాలనిపించింది, అంత పెయిన్ ఉందని చెప్తూ ఉంటారనమాట. ఇది ఒక కేటగిరీ. కొంతమందికి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్. సో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే కొంతమంది 20 ఇయర్స్ నుంచి మంత్లీ ఒకసారి, లేకపోతే 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే బార్థోలియన్ సిస్ట్ వస్తూనే ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్కి వెళ్తారు, సర్జరీకి వెళ్తారు, మల్టిపుల్ టైమ్స్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూనే ఉంటారు, అదేవిధంగా యాంటీబయాటిక్స్ వాడుతూనే ఉంటారు. అయినా కూడా రికరెంట్గా వస్తుంటుంది అనమాట. దీంట్లో మళ్ళీ ఏంటంటే కొంతమంది వస్తారు, సార్ మాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది, నాకు రికరెంట్గా వస్తుంది, ఏం చేయాలి, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? కొంతమంది విమెన్ ఏం చేస్తారంటే, సార్ మాకు మ్యారేజ్ అయింది, మాకు మా హస్బెండ్కి మధ్య గొడవలు వస్తున్నాయి, ఎందుకంటే నాకు ఇది రికరెంట్గా వస్తుంది. సో డివోర్స్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా మనము చాలా చూసాము. కాకపోతే ఇంకో ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేసేది ఏంటంటే, వీళ్ళకి వజైనల్ ఏరియాలో ఏదో ప్రాబ్లం వచ్చిందని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. గైనకాలజిస్ట్ ఏం చేస్తారు, ఏమీ చెప్పరు, యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్ ఇచ్చి పంపిస్తారు. చాలామందికి వాళ్ళ వజైనల్ ఏరియాలో బార్థోలియన్ సిస్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందని తెలియదు. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, అసలు ఒరిజినల్గా ఏం జరుగుతుంది అనేది మనం కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. సో ఏ ప్రాబ్లం ఉన్నా బార్థోలియన్ సిస్ట్ కేస్కి హోమియోపతి అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హోమియోపతిలో బార్థోలియన్ సిస్ట్కి సక్సెస్ రేట్ అనేది మోర్ దాన్ 98. మా దగ్గరకు వచ్చిన ఏ కేసు ఇంతవరకు తగ్గకుండా లేదు, సర్జరీకి ఏ కేసు పోలేదు. సో ఆల్రెడీ మల్టిపుల్ టైమ్ సర్జరీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్జరీకి వెళ్ళలేదు. అక్యూట్ కేసెస్ అయితే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ సర్జరీకి వెళ్ళలేదు. సక్సెస్ రేట్ అనేది కూడా హోమియోపతిలో చాలా హై సక్సెస్ రేట్ ఉంటుంది. ఈవెన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడకుండా మనము బార్థోలియన్ సిస్ట్ని చాలా ఈజీగా హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. జస్ట్ ఏంటంటే స్టేజ్ని బట్టి కొంతమందికి త్వరగా తగ్గచ్చు, కొంతమందికి కొంచెం టైం పట్టచ్చు. బట్ ఏ స్టేజ్లో ఉన్న, సర్జరీకి ముందు కానీ సర్జరీ తర్వాత కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరన్నా కూడా బార్థోలియన్ సిస్ట్కి హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, బార్థోలియన్ సిస్ట్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? సో బార్థోలియన్ సిస్ట్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనము వజైనల్ ఏరియాలో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. పొద్దున పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది, రేపు మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు, బట్ రాత్రికంతా తట్టుకోలేనంత పెయిన్ వచ్చి సూసైడ్ చేసుకోవాలన్నంత పెయిన్ కూడా వస్తుంది అన్నమాట. అది నెంబర్ 1 సిమ్టమ్. చాలామందిలో ఇది జరుగుతుంది. కొంతమందిలో ఏమవుతుందంటే వచ్చిపోతుంది అంత సివియర్గా ఉండదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే
ఎప్పుడైతే ఈ బార్తోలిన్ సిస్ట్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుందో, లోపల పస్ ఫార్మ్ అవుతుందో, వీళ్ళకు ఫీవర్ గానీ, లేకపోతే హెడేక్స్ గానీ, మెలేస్ అంటే బాడీ వీక్‌నెస్ గానీ, బాడీలో ఫీవర్ వచ్చినట్లు ఉండడం గానీ, బాడీ పెయిన్స్ గానీ, హెడేక్ గానీ ఇవన్నీ చూస్తుంటాం. సో, కొంతమందిలో ఏమవుతుందంటే అదంతకదే రప్చర్ అయిపోతుంది. అంటే ఓపెన్ అయిపోయి పస్ అనేది బయటకొస్తుంది. పస్‌తో పాటు బ్లడ్ అనేది గూడా బయటకొస్తుంది. సో, డిఫరెంట్ పీపుల్‌కి దీంట్లో ప్రెజెంటేషన్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఈ ది దీంట్లో ఏది ఉన్నా గూడా మీరు ఇనిషియల్‌గా మీరు ఓన్‌గా డయాగ్నోస్ చేయకూడదు. బార్తోలిన్ సిస్ట్ ఉండొచ్చు అనుకోని డాక్టర్ దగ్గరికెళ్లి చెక్ చేయించుకొని సో, బార్తోలిన్ సిస్ట్‌తో పాటు అక్కడ ఇంకా వేరే డిసీజెస్ కూడా ఉంటాయి. మీరది బార్తోలిన్ సిస్టా లేదా ఫస్ట్ హిస్టరీ తీసుకొని డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే డాక్టర్ గారు వార్తోలిన్ సిస్ట్‌కి ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే మంచిదంటారు? బార్తోలిన్ సిస్ట్‌కి సెపరేట్‌గా పరీక్షలంటూ ఏముండవండి. అది మెయిన్‌గా హిస్టరీని బట్టి లేకపోతే సింప్టమ్స్‌ని బట్టే చెప్తాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హోమియోపతి నుంచయితే మనకు ఎటువంటి పరీక్షలు అవసరం లేదు. అదే అలోపతిలోకెళ్ళుకోండి. సో, వాళ్ళు యాంటీబయోటిక్స్ ఇవ్వడానికి మీరు అక్కడ పస్ తీసి దాన్ని కల్చర్‌కి పంపించి, కల్చర్ రావడానికి మళ్ళీ 3, 4 డేస్ కావచ్చు. సో, ఇవన్నీ హెడేక్స్ అన్నీ దాంట్లో ఉంటాయి గాబట్టి, హోమియోపతి ట్రీట్మెంట్‌కొచ్చేటప్పటికి మనకు పెద్దగా ఇన్వెస్టిగేషన్స్ అంటూ ఏముండవు. హిస్టరీని బట్టి మనం జనరల్‌గా అబ్జర్వ్ చేసి ఏం చెప్తామంటే బార్తోలిన్ సిస్ట్ అని కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయొచ్చు. సో, మనం కల్చర్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం గానీ, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం గానీ ఏముండదు. మనము దాన్ని ఓపెన్ జేయడానికి మెడిసిన్ ఇస్తాం. అలాగే డాక్టర్ గారు వార్తోలిన్ సిస్ట్ అసలకి ఎందుకొస్తుంది? ఏ కారణంతో అసలు వార్తోలిన్ సిస్ట్ వస్తుందంటారు? సో, బార్తోలిన్ సిస్ట్ రావడానికి రీజన్ ఏంటంటే అదొక ఇన్ఫెక్షన్ అండి. సో, మెయిన్‌గా మనం చెప్పుకునేదేంటంటే బార్తోలిన్ సిస్ట్ అనేది ఏమవుతుందంటే ఎప్పుడైతే సిస్ట్ మీ వజైనా పక్కన చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి. ఆ ఓపెనింగ్స్ అనేవి క్లోజ్ అయిపోతాయన్నమాట. ఎప్పుడైతే క్లోజ్ అయిపోతాయి ఎందుకు క్లోజ్ అవుతాయి ఇవి? ఏదన్నా డస్ట్ ఎళ్ళొచ్చు, లేకపోతే డ్రైనెస్ ఉండొచ్చు, లేకపోతే మీరు స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాగా ఒళ్ళంతా డ్రై అయిపోయినా అక్కడ కూడా డ్రై అయ్యి అవి మూసుకొని పోతాయన్నమాట. ఒక్కసారి మూసుకొని పోయినప్పుడు ఏమవుతుందంటే బార్తోలిన్ సిస్ట్ అనేది కొన్ని సెక్రీషన్స్ చేస్తుంది. సో, సెక్రీషన్స్ చేసి మ్యూకస్ సెక్రీట్ చేస్తుందనమాట. సో, మ్యూకస్ అంతా అక్యుములేట్ అయిపోయి ఇనీషియల్‌గా సిస్ట్ లాగా గట్టిగా తయారైతుంది. ఎప్పుడైతే అది ఇన్ఫెక్ట్ అవుతుందో దాన్నేమంటామంటే బార్తోలిన్ యాబ్సెస్ అంటామనమాట. మెయిన్‌గా దీనికి రీజన్ వచ్చి విమెన్ అజైనల్ ఏరియాలో ఇన్ఫెక్షన్. సో, ఇది ఇన్ఫెక్షన్ ఎందుకొస్తుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది టైట్ డ్రెసెస్ వేసుకుంటూ ఉంటారు. ఆ డ్రెసెస్ ఏసుకున్నప్పుడు గూడా ఏదైతే డక్ట్స్ ఉంటాయో ఆ డక్ట్స్ అన్నీ క్లోజ్ అయిపోయి అక్యుములేట్ అయిపోతుందనమాట. సో, వజైనల్ ఏరియా నీట్‌గా పెట్టుకోకపోవడం వల్ల, డ్రై అయిపోవడం వల్ల, అదేవిధంగా టైట్ డ్రెసెస్ ఏసుకోవడం వల్ల ఇది కామన్‌గా చూస్తుంటాం. దీంతో పాటు ఇంకో కామన్ రీజన్ ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం. మీరు సరిగ్గా డైట్ తీసుకోవట్లేదు, సరిగ్గా నిద్రపోవట్లేదు, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయట్లేదు, కంప్లీట్‌గా స్ట్రెస్‌లో ఉన్నారు, మీకు డిఫరెంట్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఆల్కహాల్, స్మోకింగ్ దీనివల్లంతా ఏమవుతుందంటే మీ ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ అనేది పడిపోతుందో అది డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా బయటకొస్తుంది. దాంట్లో వచ్చే వన్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకు బార్తోలిన్ సిస్ట్ అంటాము, బార్తోలిన్ యాబ్సెస్ అంటాము, బార్తోలినైటిస్ అని డిఫరెంట్ నేమ్స్‌తో చెప్తూ ఉంటాం. సో, ఇవన్నీ రీజన్స్ బార్తోలిన్ యాబ్సెస్ రావడానికి. అలాగే డాక్టర్ గారు వార్తోలిన్ సిస్ట్ అసలకి ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుందంటారు? అంటే దీంట్లో వయసు తేడా ఏమైనా ఉంటుందా అని చెప్పి? రైట్. సో, బార్తోలిన్ సిస్ట్, బార్తోలిన్ యాబ్సెస్ అనేది మనం కామన్‌గా ఎవరిలో చూస్తామంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న విమెన్‌లో చూస్తూ ఉంటామనమాట. అంటే 16, 17 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనం 30 ఇయర్స్, 40 ఇయర్స్ వరకు చూస్తుంటాం. 40, 45 ఇయర్స్ దాటిన తర్వాత విమెన్‌లో రావడం అనేది చాలా రేర్ వస్తుంది. ఎందుకంటే ఈ రీప్రొడక్టివ్ ఏజ్ ఏరియాలోనే విమెన్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. సో, వీళ్ళు అన్నం తినకపోవడం గానీ, స్ట్రెస్‌లో ఉండడం గానీ అన్నీ ఈ ఏజ్‌లో ఉంటుంది. టైట్ డ్రెసెస్ వేసుకోవడం గానీ, ఈ ఏజ్‌లోనే ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్, సో, అబ్నార్మల్ సెక్షువల్ పొజిషన్స్ వీటి వల్ల గూడా మనకు బార్తోలిన్ యాబ్సెస్ గానీ, సిస్ట్ గానీ ఫార్మ్ అవుతుంటుంది. సో, ఎక్కువ మనము పెళ్లి ముందు, పెళ్లి తర్వాత అరౌండ్ మ్యారేజ్ ఏజ్‌లో మనము ఈ బార్తోలిన్ యాబ్సెస్ అనేవి చాలా ఎక్కువ చూస్తుంటాం. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం హనీమూన్‌కెళ్ళి వస్తుంటారనమాట. వీళ్ళలో గూడా ఈ బార్తోలిన్ సిస్ట్ గానీ, యాబ్సెస్‌లు గానీ మనం కామన్‌గా చూస్తుంటాం. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 15 ఇయర్స్ టు 45 ఎప్పుడైతే రీప్రొడక్టివ్‌గా, సెక్షువల్‌గా యాక్టివ్‌గా ఉంటారో విమెన్ ఆ ఏజ్‌లోనే ఈ బార్తోలిన్ సిస్ట్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలాగే డాక్టర్ గారు ఈ వార్తోలిన్ సిస్ట్‌లో అలోపతి మంచిదంటారా? అంటే ఇంగ్లీష్ మెడిసిన్ మంచిదా? లేకపోతే హోమియోపతి మంచిదంటారా? రైట్. సో, ఇది చాలా మంచి క్వెషన్ అండి. చాలామంది మాకొచ్చి అడుగుతారు. అలోపతిలో ఏముందంటే పెయిన్ వచ్చిందనుకోండి,
పెయిన్ కిల్లర్ ఇస్తారు. ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి యాంటీబయాటిక్ ఇస్తారు. సో ఏదైతే టెండెన్సీ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో మీరు మీ ఫ్రెండ్ ఒకటే హాస్టల్‌లో ఉంటారు. ఒకటే క్లాస్‌కెళ్తున్నారు, వస్తున్నారు. ఒకటే ఫుడ్ తింటున్నారు. మీ ఫ్రెండ్‌లో ఎందుకు రావట్లేదు? మీలో ఎందుకొస్తుంది? బేసిక్‌గా ఏంటంటే ప్రతి ఒక్క బాడీలో కొంతమంది బాడీలో టెండెన్సీ ఉంటుందన్నమాట. మీకు ఆ టెండెన్సీ ఉంది కాబట్టి వస్తుంది. సో ఆ టెండెన్సీ అనేది మీరు ఏ రూపంలో అన్నా చెప్పుకోవచ్చు. మీలో ఉన్న స్ట్రెస్ అనుకోవచ్చు, లేకపోతే మీలో ఇమ్యూనిటీ పడిపోయిందనుకోవచ్చు. డిఫరెంట్ నేమ్స్ ఇయ్యొచ్చనమాట. వారిలో మీ ఫ్రెండ్‌లో రావట్లేదు, మీలో వస్తుంది. ఎందుకు? అంటే బేసిక్ టెండెన్సీలో డిఫరెన్స్ ఉంది. అలోపతి అవన్నీ పట్టించుకోదనమాట. సో, ఆ టెండెన్సీని తీసేసే మెడిసిన్స్ వాళ్ళ దగ్గరికి లేవు. సో, పెయిన్ వచ్చింది, పెయిన్ కిల్లర్ ఇవ్వు. ఇన్ఫెక్షన్ ఉంది, యాంటీబయాటిక్ ఇవ్వు. సో, పెయిన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, యాంటీబయాటిక్ ఇచ్చారు, పెయిన్ కిల్లర్ ఇచ్చారు, తగ్గిపోయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ పెయిన్ కిల్లర్ ఇవ్వు, మళ్ళీ యాంటీబయాటిక్ ఇవ్వు, మళ్ళీ ఎన్ని రోజులొస్తే జీవితాంతం అట్లా 20 ఇయర్స్ ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 మంత్స్, 15 ఇయర్స్, 16 ఇయర్స్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడిన వాళ్ళు కూడా చాలామంది మా దగ్గరకొస్తారనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటంటే సర్జరీ. సర్జరీలో 2 రకాలుంటుంది. సర్జరీలో ఏంటంటే ఫస్ట్‌ది ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్. ఎక్కడైతే మీ వజైనల్ ఏరియా సెన్సిటివ్ ఏరియా ఉంటుంది, పెయిన్‌లో ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే అక్కడ చిన్న ఘాటు పెట్టి లోపల పస్ అంతా తీసేస్తారన్నమాట. దీన్ని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటాం. ఇంకోటేంటంటే ఈ ఒక్కసారి ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చేసిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ వచ్చిందనుకోండి, మార్సుపిలైజేషన్ అంటామనమాట. మార్సుపిలైజేషన్ ఏంటంటే ఏదైతే ఈ గ్లాండ్ ఉందో, మనకు శనగ విత్తనం అంత గ్లాండ్ ఉంటుందో దాన్ని కట్ చేసి దాన్ని అంచులు ఓపెన్ బయటికి పెట్టి కుట్టేస్తారనమాట. లోపల ఫ్లూయిడ్ అక్యుములేట్ కాకుండా. ఇదేమవుతుంది? ఫ్లూయిడ్ అనేది మీ వజైనల్ ఏరియాలోకి రాకుండా బయటికి వచ్చేస్తుంది. మీరు జీవితాంతం ఒక ప్యాడ్ పెట్టుకొని తిరగాల్సొస్తుందనమాట. సో, ఇది దాంట్లో ఉన్న డిఫెక్ట్స్. ఇంకోటేంటంటే చాలామంది సార్ మాకు బార్తోలిన్ సిస్ట్‌కి సర్జరీకి వెళ్ళమంటున్నారు. మేము వెళ్ళాలా? వద్దా? సర్జరీకి మాకు చాలామందికి ఇష్టం ఉండదు. కాకపోతే కంపల్సరీ సర్జరీ చేపించుకోమంటున్నారు. ఏం చేయాలి? అంటున్నారనమాట. సింపుల్. బార్తోలిన్ గ్లాండ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఒకసారి తెలుసుకుంటే, అసలు బార్తోలిన్ గ్లాండ్ పని ఏంటి అని మనం తెలుసుకుంటే, దాన్ని సర్జరీ చేయించి తీసేసుకోవాలా? లేదా? అని డిసైడ్ చేయొచ్చు. సో, బార్తోలిన్ గ్లాండ్ అనేది విమెన్ యొక్క వజైనల్ ఓపెనింగ్ ఉంటుంది కదా! దానికి 2 సైడ్‌లు ఉంటుందనమాట. ఆ 2 సైడ్‌లు ఇది మ్యూకస్ సెక్రీట్ చేస్తుంది. మ్యూకస్ అంటే ఒక జిగురు లాంటి పదార్థం సెక్రీట్ చేసి, అది విమెన్ యొక్క వజైనాలోకి పంపిస్తుందనమాట. ఎప్పుడైతే ఆ ఏరియాలోకి పంపిస్తుందో, అక్కడ ఒక ప్రొటెక్టివ్ కోటింగ్ లాగా ఏర్పడుతుంది. అంటే బాక్టీరియా గానీ, లేకపోతే వైరస్ గానీ, పాథోజన్స్ గానీ, ప్రోటోజోవన్స్ గానీ ఏమీ లోపలికి పోకుండా మిమ్మల్ని ఒక ప్రొటెక్టివ్ అంటే మీ వజైనా ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకుంటుందనమాట. ఇదొక ఇంపార్టెంట్ ఫంక్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ బార్తోలిన్ గ్లాండ్స్‌కి ఏంటంటే, ఎప్పుడైతే విమెన్ సెక్షువల్‌గా ఎక్సైట్ అవుతుందో, అప్పుడు ఆ మ్యూకస్ అనేది ఏం చేస్తుందంటే ఎక్కువయ్యి, సో, అక్కడ కొంచెము మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి, ఇంటర్‌కోర్స్ అప్పుడు పెయిన్ లేకుండా, ఆ ఫ్రిక్షన్ లేకుండా చేస్తుంది. ఈ బార్తోలిన్ గ్లాండ్ అనేది అంత ఇంపార్టెంట్ విమెన్ యొక్క రీప్రొడక్టివ్ లైఫ్‌లో. సో, ఇప్పుడు చెప్పండి మీరే. సో, దీన్ని సర్జరీ ద్వారా తీసేసుకోవడం మంచిదా? దాన్ని పెట్టుకోవడం మంచిదా? హోమియోపతి ట్రీట్మెంట్‌కొచ్చేటప్పటికి ఏంటంటే, ఇంతవరకు నా దగ్గరికి బార్తోలిన్ సిస్ట్ పేషెంట్ కొన్ని వేల కేసెస్ వచ్చాయి. ఒక్క పేషెంట్ కూడా సర్జరీకి వెళ్ళలేదు. ఒక్కసారి మన దగ్గరికొచ్చిన తర్వాత సర్జరీ లేకుండా కొంతమంది కొంచెం టైం పట్టొచ్చు. కొంతమంది కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. సో, కానీ ఒక్క పేషెంట్ కూడా సర్జరీ వరకు పోకుండా మనము మళ్ళీ రాకుండా మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌కి కొన్ని కేసెస్ అయితే మళ్ళీ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది వచ్చారనుకోండి. 100 పీపుల్‌లో 95-97%కి కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఒకరో ఇద్దరికో 100లో ఏమైందంటే మెడిసిన్ ఇచ్చినన్ని రోజులు బానే ఉంటుంది. మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. వాళ్ళలో అది చాలా రేర్. హోమియోపతిలో బార్తోలిన్ సిస్ట్‌కి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం 99% 100% సక్సెస్ రేట్ అని చెప్పొచ్చు. ఏ కేసు నా దగ్గరికొచ్చిన బార్తోలిన్ సిస్ట్ పేషెంట్ ఇంతవరకు ఫెయిల్ అనేది కాలేదు. ఎవ్వరు సర్జరీకెళ్ళలేదు. ఇవన్నీ ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా. సో, మనం యాంటీబయాటిక్స్ వాడకుండా, పెయిన్ కిల్లర్స్ వాడకుండా, సర్జరీ వరకు పోకుండా. మీకు తెలుసు యాంటీబయాటిక్స్ వాడితే ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయనేది, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది. పెయిన్ కిల్లర్స్ వాడితే ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది మీకు తెలుసు. సర్జరీకి పోకుండా అయినా చాలామంది ఫోర్స్‌ఫుల్‌గా వాళ్ళకి ఇష్టం లేకపోయినా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు, సర్జరీకెళ్తున్నారు. సో, ఇవన్నీ లేకుండా ఒక్క యాంటీబయాటిక్ లేకుండా, ఒక్క పెయిన్ కిల్లర్ లేకుండా, సర్జరీ వరకు పోకుండా కంప్లీట్‌గా ఏదైతే ఈ టెండెన్సీ ఉందో మీ బాడీలో నుంచి మీ ఇమ్యూనిటీని పెంచి ఆల్రెడీ మీకు సర్జరీకి వెళ్ళినా, సర్జరీకి వెళ్ళకున్నా గూడా
ఈ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ అంత ఎఫెక్టివ్గా హోమియోపతి బార్తోలిన్ యాబ్సెస్ కానీ బార్తోలిన్ సిస్ట్లో పనిచేస్తుంది. అలాగే డాక్టర్ గారు, అసలు బార్తోలియన్ సిస్ట్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్. సో బార్తోలిన్ సిస్ట్ రాకుండా పెద్ద జాగ్రత్తలు అంటూ ఏముండవండి. సో మెయిన్గా మనం ఒక కాజ్ ఏమనుకున్నామంటే టైట్ బట్టలు వేసుకోవడం వల్ల. సో ఆ టైట్ బట్టలు వేసుకోవడం తగ్గించండి. అదేవిధంగా ఏంటంటే వజైనల్ ఏరియాని డ్రై కాకుండా పెట్టుకోండి. సో ఎక్కువ రోజులు స్నానం చేయకుండా, అదేవిధంగా హైజీన్ మెయింటైన్ చేయకుండా ఉండకండి. మెయిన్గా ఏంటంటే అక్కడ డ్రై అయిపోవడం వల్ల, లేదంటే డస్ట్ అక్యుములేట్ కావడం వల్ల రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండండి. ఇంకోటి ఏంటంటే వజైనాని సెక్షువల్ ఇంటర్ కోర్స్ ముందు, సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత వాష్ చేసుకోవడం అనేది చాలా మంచిది ఈ టెండెన్సీ ఉన్నవాళ్ళు. దాంతోపాటు హోమియోపతి ట్రీట్మెంట్ వాడచ్చు. సో ఇంకొకటి ఏంటంటే బార్తోలిన్ సిస్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందిలో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పడిపోవడం వల్ల కూడా బార్తోలిన్ సిస్ట్ అనేది రెగ్యులర్గా వస్తుంది. ఇమ్యూనిటీ పడిపోవడానికి మెయిన్గా 5 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మంచి డైట్ తీసుకోకపోవడం, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం, ఎక్కువ ఆయిల్స్ అనమాట, వెజిటేబుల్ ఆయిల్స్ అంటాం కదా, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్స్, ఇవన్నిటి వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఇంకోటి, నిద్ర సరిగా లేకపోవడం. ఎప్పుడైతే మీరు నిద్ర సరిగా పోరో మీ ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది. దీనివల్ల కూడా బార్తోలిన్ సిస్ట్ వస్తుంది. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కూడా మీ ఇమ్యూనిటీని మంచి లెవెల్స్లో మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఏ ఎక్సర్సైజ్ అన్నా చేయండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి. స్ట్రెస్ వల్ల మీకు ఏమవుతుందంటే కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మీ ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది. సో కార్టిజాల్ లెవెల్స్ తగ్గించుకోవాలంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి. దాంతోపాటు మీకు అలవాట్లు ఏదున్నా ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రగ్స్ కానీ, రెగ్యులర్గా రీల్స్ చూడడం కానీ, పాన్ చూడడం కానీ, ఇవన్నీ ఉంటే ఈ హ్యాబిట్స్ నుంచి బయటకు వస్తే ఏమవుతుందంటే ఇమ్యూనిటీ బాగా మెయింటైన్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. అలాగే డాక్టర్ గారు, బార్తోలియన్ సిస్ట్ వచ్చినప్పుడు శరీరంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయంటారా? రైట్. చాలా కామన్ క్వశ్చన్ అండి. సో బార్తోలిన్ సిస్ట్ పేషెంట్స్ ఏమంటారంటే, సార్ నాకు 15 ఏళ్ల నుంచి బార్తోలిన్ సిస్ట్ ఉంది, 20 ఏళ్ల నుంచి ఉంది, వచ్చినప్పుడు అంతా నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాను, ఆమె మందులు ఇస్తుంది. అసలు ఈ బార్తోలిన్ సిస్ట్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, మా వజైనల్ ఏరియాలో ఏమవుతుంది, మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు సార్, మీ వీడియోస్ చూసి మాకు ఇప్పుడు అర్థమైంది అంటుంటారు. నేను క్లియర్గా చెప్తాను వినండి ఏమవుతుంది బార్తోలిన్ సిస్ట్ అంటే. విమెన్ యొక్క రీప్రొడక్టివ్ ఏజ్ అంటే వజైనల్ ఏరియాలో వజైనా ఉంటుంది కదా, ఎక్కడైతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరుగుతుందో దాన్ని వజైనా అంటాం. ఆ వజైనల్ ఓపెనింగ్కి పక్కన 2 డక్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే 2 ఓపెనింగ్స్ ఉంటాయి, చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే బార్తోలిన్ డక్ట్ అంటాం అనమాట. సో బార్తోలిన్ డక్ట్ నుంచి చిన్న పైప్స్ వస్తాయి. ఒక ఓపెనింగ్ ఉంది, ఆ ఓపెనింగ్ నుంచి 2 పైప్స్ వస్తాయి. ఆ పైప్కి ఎండ్లో మనకు 2 గ్లాండ్స్ ఉంటాయి. అంటే శనగ విత్తనం ఎంత ఉంటుందో, మన శనగపప్పు ఉంటుందో అంత గ్లాండ్స్ ఉంటాయి అనమాట. దాన్ని బార్తోలిన్ గ్లాండ్స్ అంటాం. సో ఈ బార్తోలిన్ గ్లాండ్స్ పని ఏంటంటే 2 పనులు. ఒకటి, విమెన్ యొక్క వజైనాలో మ్యూకస్ సెక్రీట్ చేసి వజైనాని అంతా ఒక కోటింగ్ ఇచ్చి పాథోజన్స్ కానీ, లేకపోతే బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ పోయి ఇన్ఫెక్ట్ కాకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట ఈ బార్తోలిన్ గ్లాండ్స్ నుంచి వచ్చే సెక్రీషన్స్. 2 ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే, విమెన్ ఎప్పుడైతే సెక్షువల్గా ఎగ్జైట్ అవుతారో, అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ టైంలో ఏమవుతుందంటే మ్యూకస్ రిలీజ్ అవుతుంది, బాగా లిక్విడ్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు ఫ్రిక్షన్ లేకుండా ఉంటుంది అనమాట. ఈ 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఈ బార్తోలిన్ గ్లాండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ బార్తోలిన్ సిస్ట్లో, బార్తోలిన్ యాబ్సెస్లో, బార్తోలిన్ ఐటిస్లో ఏమవుతుందంటే ఈ డక్ట్ అనేది ఏదైతే మ్యూకస్ బయటికి రావాలో అది మూసుకొని పోతుంది. మూసుకొని పోవడానికి రీజన్ ఏంటి? టైట్ బట్టలు వేసుకోవడం, లేకపోతే డస్ట్ రావడం, లేకపోతే స్ట్రెస్ వల్ల అక్కడ డ్రై అయిపోవడం, ఇంకా వేరే ఏదైనా రీజన్స్ వల్ల డ్రై అయిపోయి ఏదైతే ఓపెనింగ్స్ క్లోజ్ అయిపోతాయో, క్లోజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మ్యూకస్ సెక్రీట్ అవుతుంది కానీ బయటికి రాదు. బయటికి రానప్పుడు ఏమవుతుందంటే లోపలంతా అక్యుములేట్ అయిపోయి అది గట్టిగా తయారవుతుంది. దాన్ని బార్తోలిన్ సిస్ట్ అంటాం అనమాట. ఇంకా మీకు పెయిన్ రాలేదు, చాలా గట్టిగా తెలుస్తుంది. సో లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ, సో మనకు లెబియా మేజోరా అంటాం కదా, ఆ ఏరియాలో తెలుస్తుంది, గట్టిగా తెలుస్తుంది. ఇది ఇనిషియల్ స్టేజ్. సో ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. అక్కడ అక్యుములేట్ అయిన ఫ్లూయిడ్ ఏముంటుంది, బయటకు వస్తే ఏం ప్రాబ్లం ఉండదు, లోపలే ఉంటుంది. కాబట్టి అక్కడ బ్యాక్టీరియా కానీ, మెయిన్గా బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. బ్యాక్టీరియా డెవలప్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట. ఇన్ఫెక్షన్ అయినప్పుడు అక్కడ పస్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుందో అక్కడ రెడ్నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, చాలా నొప్పిగా ఉంటుంది. టెండర్నెస్ అంట. టెండర్నెస్ అంటే ఏంటంటే టచ్ చేస్తే పెయిన్ రావడం, నడిచినప్పుడు పెయిన్ రావడం, కూర్చున్నప్పుడు పెయిన్ రావడం. సో ఏదన్నా కొంచెం
అది కదిలింది అనుకోండి పెయిన్ రావడాన్ని మనం టెండర్నెస్ అంటాం. రెడ్నెస్, పెయిన్, టెండర్నెస్, స్వెల్లింగ్ ఇవన్నీ మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది మీ బార్తోలిన్ సిస్ట్‌లో జరిగే చేంజెస్. ఎప్పుడైతే లోపల ప్రెషర్ ఎక్కువైపోయింది, పెయిన్ ఎక్కువైందంటే అదంతకు అదే ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో దాంట్లోంచి బ్లడ్, పస్ బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఓపెన్ కాదో అలోపతి వాళ్ళు ఏం చేస్తుంటారంటే దాని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ ఒక చిన్న ఘాటు పెట్టి ఓపెన్ చేయడం. మల్టిపుల్ టైమ్స్ వస్తే ఆ బార్తోలిన్ గ్లాండ్‌నే ఓపెన్ చేసి బయటికేసి కుట్టేయడం. అంటే మ్యూకస్ మీకు ప్రొడ్యూస్ అయిందంటే బయటకు వచ్చేస్తుంది. ఆ ఏరియాలోకి పోకుండా మీరు లైఫ్ లాంగ్ ప్యాడ్ పెట్టుకొని తిరగాల్సి వస్తుందనమాట అది సర్జరీకి వెళ్తే. సో ఇవన్నీ ఈ మీ వజనల్ ఏరియాలో జరిగే చేంజెస్ మీకు బార్తోలిన్ సిస్ట్ కానీ యాబ్సెస్ కానీ సిస్ట్ కానీ యాబ్సెస్ కానీ అంటాము. సో బార్తోలినైటిస్ అని కూడా అంటాం అనమాట. అలాగే డాక్టర్ గారు, ఈ హోమియోపతిలో వార్తోలిన్ సిస్ట్ అసలుకి ఎన్ని రోజుల్లో తగ్గే అవకాశం ఉందంటారు? రైట్, చాలా మంచి క్వశ్చన్ అండి. మా దగ్గరికి వచ్చే విమెన్ ఏంటంటే చాలా పెయిన్ఫుల్ కండిషన్లో వస్తారు ఒక్కొక్కసారి. సార్ మాకిప్పుడు ట్రీట్మెంట్ కావాలి. మనం వితిన్ హైదరాబాద్ ఉన్నారనుకోండి వాళ్ళని డోన్జో బుక్ చేస్తాం. డోన్జో బుక్ చేసి లేకపోతే వాళ్ళే వచ్చి మెడిసిన్ కలెక్ట్ చేసుకుంటారు. సో వితిన్ 24 అవర్స్లో పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో చాలామంది కేసెస్లో చాలా రేర్గా అట్లా బాగా సివియర్ అయిపోయిన వాళ్ళు ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ మేబీ 1000లో ఒకరో ఇద్దరో వెళ్ళాల్సి వస్తుంది. నార్మల్గా ఏమవుతుందంటే కొన్ని టెక్నిక్స్ చెప్తా అనమాట. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. సిడ్జ్ బాత్లు అంటే మీరు ఒక టబ్బు తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు వేసుకొని కూర్చొని కొంచెం లిక్విడ్ వేసుకొని మేము ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటే ఆల్మోస్ట్ అందరికీ ఓపెన్ అయిపోతుంది. సో పెయిన్ అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. చాలా రేర్గా 1 ఆర్ 2 డేస్ పెయిన్ ఉండొచ్చు. చాలామందికి వితిన్ 5 అవర్స్ 6 అవర్స్ లేదంటే 24 అవర్స్లో పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. పెయిన్ తగ్గిపోవడమే కాదు మళ్ళీ మళ్ళీ రాకుండా కాపాడాలి. మళ్ళీ మళ్ళీ రాకుండా కాపాడాలి అంటే డిఫరెంట్ రీజన్స్. ఫస్ట్ మీకు ఇమ్యూనిటీ తగ్గిపోయింది. ఇమ్యూనిటీ తగ్గిపోయిందంటే ఎందుకు తగ్గిపోయిందని ఆలోచించి ఆ ఇమ్యూనిటీకి సంబంధించిన మెడిసిన్ ఇవన్నీ ఇచ్చి ఆ టెండెన్సీని తీసేయడానికి 3 to 6 months పడుతుంది ఆన్ అన్ యావరేజ్. అంటే క్రానిక్గా ఉన్న వాళ్ళకి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రికరెంట్గా బార్తోలిన్ సిస్ట్ వస్తుంది. మెడిసిన్ తీసుకున్నారు. మేబీ 1 or 2 monthsలో ఏంటంటే మీకు కంప్లీట్గా తగ్గిపోయింది. కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత మీరు ఒక 3 months ఏమైనా మెడిసిన్స్ వాడితే ఏంటంటే మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే మీకు ఏదైతే సిస్ట్ ఫార్మేషన్ టెండెన్సీ ఉందో, యాబ్సెస్ ఫార్మేషన్ టెండెన్సీ ఉందో ఆ టెండెన్సీని తీస్తామన్నమాట. సో క్రానిక్ కేసెస్లో మీకు 20 years నుంచి 30 years నుంచి ఉంటే వితిన్ 3 to 6 months మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో అక్యూట్ స్టేజ్లో ఉందంటే మీరు 1 month కానీ 2 months కానీ తీసుకొని కంప్లీట్గా స్టాప్ చేసేయచ్చు. సో అక్యూట్ కేస్ అంటే 1 or 2 months, క్రానిక్ కేస్ అంటే మనకు 3 to 6 months పట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ సక్సెస్ రేట్ అనేది హోమియోపతిలో చాలా ఎక్కువగా ఉంటుంది. మోర్ దాన్ 99% సక్సెస్ రేట్. ఇంతవరకు నా దగ్గరకు వచ్చిన ఏ బార్తోలిన్ సిస్ట్ పేషెంట్ సర్జరీకి వెళ్ళలేదు. నేను బార్తోలిన్ సిస్ట్ ఇండియాలోనే కాదు, నాకు ఫ్రాన్స్ నుంచి పేషెంట్స్ ఉన్నారు, యూఎస్ నుంచి, యూకే నుంచి మొత్తం మన వీడియోస్ చూసి ట్రీట్మెంట్ కోసం ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తుంటాను అనమాట రెగ్యులర్గా. అలాగే డాక్టర్ గారు, వార్తోలిన్ సిస్ట్‌కి మీ దగ్గర వైద్యం ఎట్లా చేయించుకోవాలి? అలాగే చాలా మంది ప్రేక్షకులకి ఈ సమస్యతో బాధపడుతూ ఉండొచ్చు. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటారు? రైట్. సో బార్తోలిన్ సిస్ట్ పేషెంట్స్ మనం 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్, ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్. ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అంటే మనకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు 7997 101 303కి ఫోన్ చేసి మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏది ఉందో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో మీరు వెళ్ళినప్పుడు మీ డీటెయిల్స్ కానీ మీ డిసీజెస్ కానీ చాలా ప్రైవసీ మెయింటైన్ అవుతుంది. మీ డిసీజ్ గురించి ఎవరికి చెప్పడం కానీ, మేము థౌజండ్స్ ఆఫ్ బార్తోలిన్ కేసెస్ తీసినా మేము ఎప్పుడు బార్తోలిన్ కేసెస్ గురించి టెస్టిమోనియల్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఎక్కడ అంటే పేషెంట్ చెప్పిన వీడియోస్ కానీ బయట పెట్టలేదు. అంత సీక్రసీ మెయింటైన్ చేస్తాం. అదేవిధంగా ఆన్లైన్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి 2 రకాలు ఉంటుంది. ఒకటి మీరు వీడియో కాల్ చేసి మాట్లాడి మీ ప్రాబ్లం చెప్పి లేకపోతే జస్ట్ ఆడియో కాల్లో చెప్పి సో ఇంకేమైనా మీరు ఆల్రెడీ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్నా, మీరు ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న ఆ సర్జికల్ నోట్స్ అన్నీ మాకు షేర్ చేయొచ్చు. ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే బార్తోలిన్ కేసెస్లో నార్మల్గా మోస్ట్లీ ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఉండవు. సో ఏదన్నా మీకు వేరే కాంప్లికేషన్స్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, షుగర్ ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళకి మాత్రం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చెప్తాం. అది చేయించుకొని మాకు పంపించిన వెంటనే మెడిసిన్స్ అనేవి మేము పంపిస్తామన్నమాట. వితిన్ ఇండియా లేకపోతే ఆంధ్ర, తెలంగాణలో అయితే మీకు 2 to 3 డేస్లో మెడిసిన్స్ వచ్చేస్తాయి. వితిన్ హైదరాబాద్ అయితే సేమ్ డే మేము పేషెంట్తో మాట్లాడి అప్పటికప్పుడు డిస్పాచ్ చేసేస్తాం. పెయిన్ అనేది మీకు ఇమ్మీడియట్గా తగ్గుతుంది. మీరు డోన్జో బుక్ చేయొచ్చు, లేకపోతే ఎవరినన్నా పంపించచ్చు. 2 రకాలుగా చేయొచ్చు. సో హైదరాబాద్లో కూడా మనము షిప్మెంట్ అనేది చేస్తాం.
అదేవిధంగా యూఎస్కి అయితే మనం 4 డేస్లో మెడిసిన్స్ పంపిస్తాం. యూఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ, ఫ్రాన్స్ నుంచి ఉన్నారు, మనకు ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, వేరే ఏ కంట్రీ అయినా 4 to 5 డేస్ పడుతుంది. ఒక్క పాకిస్తాన్కు తప్ప మనం ఏ కంట్రీ కన్నా మెడిసిన్ అనేది పంపించచ్చు. పాకిస్తాన్కి మాత్రం బ్యాన్ అయింది కాబట్టి అక్కడికి పంపించట్లేదు. సో వేరే ఏ కంట్రీ కన్నా పంపిస్తాం. బోత్ ఆన్లైన్ ట్రీట్మెంట్, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుంది. బట్ వై ఎందుకు ఫిడికస్ హోమియోపతిలోనే తీసుకోవాలంటే, ఫిడికస్ హోమియోపతిలో బార్తోలిన్ సిస్ట్ కానీ యాప్సిస్ కానీ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మోర్ దాన్ 99% సక్సెస్ రేట్ ఉంది. సో ఎందుకు రీజన్ ఏంటంటే, మన దగ్గర ఉన్న డాక్టర్స్ కానీ, మనం వాడే మెడిసిన్స్ కానీ చాలా హై క్వాలిటీ మెడిసిన్స్ వాడతాం. మన దగ్గర ఉన్న డాక్టర్స్ చాలా నాలెడ్జ్ఫుల్, చాలా ప్యాషనేట్ డాక్టర్స్ ఉంటారు. అందుకు మన దగ్గర సక్సెస్ రేట్ అనేది బార్తోలిన్ సిస్ట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, ఈ రోజు మా ప్రేక్షకులకి వార్తోలిన్ సిస్ట్ అంటే ఏంటి, వాటి నివారణ మార్గాలు చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఇది ఈ రోజు కార్యక్రమం. వార్తోలిన్ సిస్ట్ గురించి తెలుసుకున్నారు కదా. ఒకవేళ మీకు ఎటువంటి సందేహాలు, సలహాలు ఉన్నా గనక వెంటనే డాక్టర్ గారికి సంప్రదించండి. డాక్టర్ గారి నెంబర్ కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.